పవన్ కళ్యాణ్ సినీ అరంగేట్రం చేసి 20 ఏళ్లు పూర్తయిపోయింది. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీతో ఈవీవి సత్యనారాయణ దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు పవన్. కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా పవన్ 20 ఇయర్స్ స్పెషల్ వేడుకలు కూడా చేసుకున్నారు. అయితే కాటమరాయుడు మూవీని పవర్ స్టార్ 22వ సినిమాగానే చెబుతారు. మరి ఆ వెంటనే నటిస్తున్న త్రివిక్రమ్ మూవీ 25వ సినిమా ఎలా అయిపోతుంది? మధ్యలో 23, 24 సినిమాల సంగతి ఏంటి లాంటి డౌట్స్ రావడం సహజమే. కానీ ఇప్పుడు అదే లెక్కకు వచ్చేసారు జనాలు. ముఖ్యంగా ఫ్యాన్స్ అయితే PK25 హ్యాష్ ట్యాగ్ కు ఫిక్స్ అయిపోయారు. ఇందుకు కారణం పవన్ తన కెరీర్ మొత్తం మీద 2 సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేసి ఉండడమే. శంకర్ దాదా MBBS లో ఒక ఫ్రేమ్ లోను, శంకర్ దాదా జిందాబాద్ క్లైమాక్స్ ఫైట్ లోను పవన్ కనిపిస్తాడు. సో పవన్ సోలోగా చేసిన 22 సినిమాలకు శంకర్ దాదా సిరీస్ ను కూడా జోడించుకుంటే 24 సినిమాలు పూర్తయినట్లే అని లెక్క వస్తోంది. పైగా త్రివిక్రమ్ తో పవన్ సినిమా అంటే బ్లాక్ బస్టర్ కమ్ ఇండస్ట్రీ హిట్ అనేది మినిమం గ్యారంటీ. ఈ అవకాశాన్ని వదులుకోకుండా ఉండేందుకే ఇలా పవన్ త్రివిక్రమ్ సినిమాని హ్యాష్ PK25 అనేస్తున్నారు.